important announcement. We will pray. Possible, you too can fast at your home. A religious leader by name Shankaracharya Vimuktananda Swami is a Pitadipati. This man had made in a public declaration that March 1st is going to alienate all the Christian women from 3 districts of Chhattisgarh: Vinashpur, Vishrampur, Ganeshpur, Janakpur. I was making some study on this. Enti enduku adikinta pagai ee 3 jillala paina anesi. It is in Chhattisgarh. So then I went saw in the study, deep study, 1873 lo there was a German missionary by name Lohr. Atanu, he has come as a missionary and he developed the 3 districts in Chhattisgarh. Chesinaka he made a beautiful schools, everything, which was really helpful for not the Germans but the Indians. Vachin tarvata now ee Pitadipati he made a public declaration and sources, there's an evidence says that they have even political parties also involved in this. So వాళ్ళది ఏంటంటే క్లెయిమ్ మంచిగా వినండి. ఫ్రైడే వీ గోయింగ్ టు ఆల్ నైట్ ప్రేయర్లో నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చర్చ్ అంటే ఒక భక్తి కల కూటం కంటే ఒక ప్రభుత్వం. ఇది ఎక్లీషియా, గ్రీక్ వర్డ్. చర్చ్ అంటే గ్రీక్ వర్డ్, ఎక్లీషియా అంటే గవర్నమెంట్. ఇది చర్చ్ గవర్నమెంట్. ఎందుకంటే అతని ప్రభుత్వము అతని భుజముల మీద. ఎవరి భుజముల మీద? యేసుప్రభు భుజముల మీద. ఇది ప్రభుత్వం. ఇది ప్రభుత్వం. ఒక రాజు ఉన్నాడు. ఇది డెమోక్రసీ కాదు, థియోక్రసీ. ఇది అంటే ఒక రాజు. యునైటెడ్ కింగ్డమ్లో రాజు ఉంటాడు. అట్లాగే ఒక రారాజు ఉన్నాడు. రారాజులకు మనం పిల్లలం, రాజులం మనం. సో మనకు ఒక రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనది హయ్యర్ రాజ్యం. ఇది భూమి మీద మనం ఆధిపత్యం చేయవచ్చు. సో ఇవన్నీ తెలియకుండా చర్చ్ అంటే వాళ్ళు కొడితే కొట్టిపించుకుంటా కాదు. వీ హ్యావ్ సిస్టమ్ హౌ టు ప్లే. సో వాళ్ళది ఏంటంటే క్లెయిమ్స్, ఆవులని హతమార్చి చంపేసారు కనుక, వాటిని హతమార్చారు కనుక, ఆవులంటే ఫీమేల్ కనుక స్త్రీలను, కూతుర్లను, కోడలను వ్యభిచరించి వాళ్ళని అందరు నగ్నంగా తిప్పి వాళ్ళని మాత్రమే చంపాల. సో ఏమని చెప్పిందంటే, మీరు వెళ్ళి మీరు ఆవులను చంపారు కనుక వీళ్ళని ఉరివేయమని చెప్పొద్దంట. ఉరివేయమని చెప్పకుండా వాళ్ళని చంపేసి వచ్చేసి సరెండర్ అయిపోయి మమ్మల్ని ఉరేయండి కావాలంటే అని చెప్పి అట్లా ప్రొవోక్ చేస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ ప్రకారం ఇవన్నీ జరగవలసింది, కానీ ఎట్లా ఓవర్కమ్ కావాలో మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. రెవల్యూషన్ 2:2 అండ్ వి ప్రే, వి విల్ స్పీక్ ఇన్ టంగ్స్, వి విల్ ప్రే. సో ఆల్ నైట్కి జాయిన్ అయితే జాయిన్ కండి. ఒక్క లేడీ ఎస్తర్, ఒక్క లేడీ మరణశాసనం వచ్చినప్పుడు యూదుల పైన ఒక్క ఆమె ఉపవాసం ఉండి కాపాడుకొని చూడు. 12:12 ఇదంతా మనం ఉండము. ఇది జరిగేప్పుడు ప్రకటన గ్రంథము 3rd చాప్టర్లో వెళ్ళిపోయినాం మనం. 4th చాప్టర్ నుంచి భూమి మీద మనిషి క్రిస్టియన్స్ ఉండరు. అది ఇదన్నమాట. టెన్సెస్ జాగ్రత్తగా చదవండి. పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా అంటే భూమి మనుషులు ఉంటారు. ఆ రోజుల్లో భయం, కష్టం వచ్చి సముద్రంలో దాచుకోనికి పోతే కూడా నెమ్మది ఉండదు. అక్కడ కూడా అంతిమ క్రీస్తు పట్టుకుంటాడు. అలా భూమి మీద, నీళ్ళలో, సముద్రంలో దాచుకుంటే కూడా పట్టుకొని వస్తాడు. అంటే నీళ్ళ మీద కూడా పడవలు ఉంటే కూడా నీకు సేఫ్టీ ఉండదు షిప్లో. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పుచున్నాను. ఇంగ్లీష్లో, therefore rejoice, you heavens, and you that dwelleth in them. Woe to the inhabitants of the earth and of the sea, for the devil is come down unto you, having great wrath, because he knows that he has but a short time. ఇది ఇంకా జరగలేదు. మనం ర్యాప్చర్ అయిపోయిన తర్వాత అది 3.5 సంవత్సరాల్లో సమయం తక్కువ ఉంటుంది కనుక ఆ సమయంలో ఎక్కువ పనులు చేయాలి. కనుక అంతిమ క్రీస్తు ద్వారా అపవాది చేయిస్తుంటుంది. ఇప్పుడు సమయం దగ్గర ఉంది కనుక అది పుష్ చేస్తుంది వాడి పనులను. కనుక ఇప్పుడు మనం కూడా సంఘం అయితే మనం కూడా వీ హ్యావ్ టు ఇంటెన్సిఫై. ఎందుకు ర్యాప్చర్ జరుగుతలేదంటే, ఎవరు ఆపుతున్నారు ర్యాప్చర్ జరగకుండా? అంతిమ క్రీస్తు వచ్చి అపవాది అంతిమ క్రీస్తుని తొందరగా తీసుకురావాలనుకుంటున్నది. ఎవరు ఆపుతున్నారంటే సంఘం ఆపుతున్నారు. మనం ఉన్నందుకు, అడ్డంగా ఉన్నందుకు యాంటిక్రైస్ట్ రూల్ రావట్లేదు. ఇంకా మనం ఇట్లా వెళ్ళిపోగానే అంతిమ క్రీస్తు వస్తాడు. హూ ఈజ్ స్టాపింగ్ యాంటిక్రైస్ట్ రూల్ ఇన్ దిస్ వరల్డ్ అంటే చర్చ్.
మనము ఏదైనా ఆపగలుగుతాం. ఏమన్నాడు? నరకపు ద్వారములు సంఘం ఎదుట నిలవజేలు. The Hades, the gates of Hades shall not prevail before the church of the living God. అంత బలం మనం. పెద్ద గవర్నమెంటు మనదే. ఈజిప్షియన్ ఉండే, అసేరియన్ ఉండే, మీడి పర్సియన్ ఉండే, బెబిలోనియన్ ఉండే, రోమన్స్ ఉండే, గ్రీక్ ఉండే. ఇన్ని గవర్నమెంట్స్ వచ్చినాయి. లాస్ట్ గవర్నమెంట్ మనది 2000 years. మనం పోయిన ఒక చిన్న గవర్నమెంట్ వస్తుంది, అది 7 సంవత్సరాలకి. దాని తర్వాత ఒక గవర్నమెంట్ వస్తుంది 1000 సంవత్సరాలు, అది యూదులది. హైయెస్ట్ ఎవరిది? యూదులది కూడా కాదు, మనది. కనుక ఇవన్నీ పోతాయి. మనము ఇంకా మనకు కొంచెం సమయం ఉంది. మనం చేసి మన గవర్నమెంట్ అయిపోయినాక యాంటిక్రైస్ట్ వస్తుంది. వాడి గవర్నమెంట్ 7 years ఉంటుంది. అందులో అయితే మనం ఉండొద్దు కూడా. దాని తర్వాత 1000 years రూల్, ఇట్ విల్ బి ఇన్ జెరూసలేం. సో వీ విల్ నాట్ బి రూలింగ్, వీ విల్ బి విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సో లెట్ us స్టాండ్, వీ స్పీక్ ఇన్ టంగ్స్. రిమెంబర్, నేను మీకు టెక్స్ట్ చేస్తాను. వాట్స్ ద నేమ్? ఆల్ దిస్ విశ్రాంపూర్, జనక్పూర్, గణేష్పూర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఒక్కసారి ఊహించండి, మణిపూర్లో అందరూ లైట్ తీసుకున్నాం, ఎంత ఘోరంగా చంపినారు వాళ్ళని. ఆడవాళ్ళని తీసుకొచ్చి బాహాటంగా నగ్నంగా తిప్పితే షేమ్ ఆన్ ద గవర్నమెంట్, షేమ్. I damn care if it goes viral also. When it comes to truth, you have to stand for the truth. We are not trolling government. We are really sorry they failed because the enemy tries to instigate them. If the church is passive, if the church of the Lord Jesus Christ is passive, the enemy will take over. It's not about our Indian government. It's about there are two forces working, spiritual realm, demonic world, and the world, the kingdom of light. So we belong to the kingdom of light. When we fast and pray, when we cry to God, God intervenes. Didn't you read the Bible? Jehoshaphat, when he went for the battle, ఏమన్నాడు? ఓ దేవా, ఈ 3 దేశములు మా మీదకి వస్తురు కనుక రాజ్యములు మాకు శక్తి చాలదు, కరించు. నువ్వు సెలవిచ్చినావు మా పితరుడు సొలొమోనుతోని. వాళ్ళతో ఏమన్నాం? ఈ స్థలంలో వచ్చి మేము ఉపవాసం ఉండి నీకు ప్రార్థన చేస్తే మా మొరను వింటానని అని. ఈ కాల్డ్ ఫర్ ఏ ఫాస్టింగ్, నాట్ ఫర్ ఏ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ మీట్. ఫాస్టింగ్. నేను ఎన్ని మీటింగ్స్కి వెళ్ళాను మణిపూర్ విషయంలో పోతే, అందరు పాస్టర్స్ కూర్చుంటారు. కూర్చొని ఒక స్టేజ్ మీద అందరు పూలదండలు వేసుకొని వాళ్ళు షాల్లు కప్పుకొని అక్కడ టిఫిన్ చేస్తుంటాడు. చేసిన తర్వాత అంతా అయిపోయినాక సంతాపం వ్యక్తపరుస్తాడు, తిని వెళ్ళిపోతారు. What does the Bible says? We have to fast and we have to seek God. When we cry, the Jehoshaphat, when he said, God said, go. వాళ్ళు ఇచ్చినప్పుడు 3 రాజులు వచ్చి, దేశాలు వచ్చి వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయినారు. వీళ్ళు ఉట్టి నిలుపుదప్పుడు తీసుకొని వచ్చినారు. ఒక్క ఎస్తర్ ఆమె కూడా మొర్దెకాయ్ చెప్తాడు. ఏమని చెప్తాడు మొర్దెకాయ్? ఎస్తర్, నువ్వు రానివి ఎందుకైనా తెలుసా? ఒక అనాథ పిల్ల ఉండి నేను ఎందుకు పెంచినా? నువ్వు రానివి ఎందుకైనా తెలుసా? ఈరోజు యూదుల మీదకి మరణశాసనం వచ్చింది, కాపాడనికే నువ్వు ఉన్నావు. నువ్వు కానీ కాపాడలేదనుకో, సహాయం మాత్రం దేవుని నుంచి వస్తుంది. మనం ఈ 3 డిస్ట్రిక్ట్ కోసం ప్రార్థన చేయకపోతే, మనం చేయకపోతే చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి సహాయం దొరుకుతుంది. కానీ నీ కష్టకాలంలో దేవుడు ఇంటర్ఫియర్ కాడు. మనకెందుకు ఆ వేడి తగలట్లేదు, మన కూతుర్లు, మన తల్లులు, మన ఆడపడుచులు మన వరకు రావట్లేదు కదా అన్నప్పుడు ఒకరోజు నీ ఇంటికి వస్తుంది. వచ్చినప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ కాడు. యూ హావ్ టు స్టాండ్. లెట్ us stand to the speak. Let us speak in other tongues.